ఈరోజు మన న్యూస్లో చాలా హృదయ విదారకరమైనటువంటి న్యూస్లు ఉన్నాయి. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి మనం తెలంగాణ కోసం కొట్లాడినాం. విద్యార్థులు కావచ్చు, సకల జనులు కావచ్చు, తెలంగాణలో అన్ని వర్గాలు ప్రతి ఊర తెలంగాణ ఉద్యమం ఉప్పెనై లేచింది. ఎందుకోసము అంటే మన నీళ్ళు, మన నిధులు, మన నియామకాలు అని చెప్పేసి గత ప్రభుత్వం వాళ్ళు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, ఆంధ్ర వాళ్ళ దోపిడీ అని చెప్పేసి మన వాళ్ళు కొట్లాడినాం. విద్యార్థులు తన చదువులను పక్కకు పెట్టి, వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాలు పక్కన పెట్టి, ఉద్యోగస్తులు ఉద్యోగాలను కూడా పక్కన పెట్టి, ప్రతి ఊరూరు వాళ్ళ పనులను పక్కన పెట్టి ఉద్యమాలు చేసినాం. ఆ ఉద్యమాలు ఎందుకోసం చేసినాము అంటే మన యొక్క రిసోర్సెస్ కావచ్చు మనకు రావాలి, మన ఉద్యోగాలు మనకు రావాలి, మనకు తెలంగాణ వస్తే తెలంగాణలో ఉన్నటువంటి లీడర్షిప్ డెవలప్ అవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నిటినీ మనం వాడుకోవచ్చు, మన అభివృద్ధి కోసం మనము కేటాయించుకోవచ్చు అని చెప్పేసి మనం అనుకున్నాం. ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పండు ముసలోడి వరకు కూడా కొట్లాడినాం. ఒక సాంస్కృతిక ఉద్యమం ఏర్పడ్డది. ప్రతి మనిషిలో తెలంగాణ అంటే రక్తం వేడివేడిగా రక్తం పైకి చిల్లే విధంగా తన ఉద్యమానికి తన రక్తాన్ని దారబోసిండు. 1200 మంది విద్యార్థులు కావచ్చు, వివిధ వాళ్ళు అమరులైనరు. దేనికోసము అంటే నీళ్లు, నియామకాలు, నిధులు మనోళ్ళు మన పరిపాలన మనకొస్తే తెలంగాణకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం. తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకి మంచి చదువులు వస్తాయి, మంచి ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. కానీ అధికార మార్పిడి మాత్రమే జరిగింది. కానీ మనము అంతకంటే ఎక్కువ ఇంతకుముందు ఉన్నటువంటి పరిపాలకులు కాస్త తెలంగాణలో భయంతోనన్నా తెలంగాణలో ఉన్నటువంటి చెరువులకు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి రిసోర్సెస్ జోలికి పోతే ఈ తెలంగాణ వాళ్ళు ఎక్కడ తిడతారో అని చెప్పేసి, లేకపోతే ఎక్కడ అడ్డుకుంటారో అని చెప్పేసి కాస్తో కూస్తో భయం ఉండే. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మన ఇంటోడే పూర్తిగా చెరువులను కావచ్చు, రిసోర్సెస్ కావచ్చు, గనులను కావచ్చు, ఏది పడితే అది ఏ ఒక్కటి వదలకుండా పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి చరిత్ర చూస్తున్నాం మనం. సో ఈరోజు చెరువుల సంగతి చూస్తున్నాం మనం. ఏది చూసుకున్నా అంటే మనం కొట్లాడింది ఒక్క కుటుంబం కోసము లక్షల కోట్లు సంపాదించి పెట్టడానిక మనం కొట్లాడింది. విద్యార్థి లోకము తన చదువులు 10 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు తన చదువును పక్కన పెట్టి ఏ రోజు బయటకు పోతే మళ్ళీ ఇంటికి వస్తామో తెలియదు, ఏ ఉద్యమంలో పాల్గొన్న తర్వాత ఎప్పుడు అరెస్ట్ అవుతామో తెలియదు, ఎక్కడ దెబ్బలు తింటామో తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమాన్ని పోరాడి ఒక నాయకులు, ఎంతోమంది నాయకులు కావచ్చు, ఒక్క నాయకుడిని మీ అందరికీ తెలుసు, మనం ఇప్పుడున్నటువంటి కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాం. ఆ రోజు ఉద్యమంలో కూడా ఆయన కొన్ని రోజులు ఇంట్లో వంటుండే, కొన్ని రోజులు ఆయనను పట్టుకురావడానికి ఏదో ఒక సభ వస్తుండే, ఇట్లా ఊపిపోతుండే. తెలంగాణ ఉద్యమంలో ప్రతి నాయకుడు ఆయన మీద కంప్లైంట్స్ ఉండే. ప్రతిసారి ఆయనని బుజ్జగిచ్చి తీసుకురావాలా, మాట్లాడియాలా. ఈరోజు అందరు మీరు అనుకుంటున్నారు ఆయన వల్ల తెలంగాణ వచ్చింది, ఆయన్నే తెలంగాణ తెచ్చిండు, ఆయనను బద్దలు కట్టి తెలంగాణ ఉద్యమంలో ముందుకు నడిపించడం. ఎందుకు అంటే ఆయన ఒక్క మాట మాట్లాడతాడు అనేది మాత్రమే. ఆయన అనర్గళంగా మాట్లాడతాడు. ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేతా అంటారు చూడండి, ఆ విధంగా ఆయన మాట్లాడతాడు. ఆయన నోరు మంచిది కాదు, అవతలోళ్ళకి ఒక్కటి తిడితే ఈయన 4 తిడతాడు. కాబట్టి ఈ విధమైనటువంటి మనిషి ఉంటే మంచిదే అని చెప్పేసి ఈయనను పట్టుకురావడం జరిగింది. అంతేగాని ఎంతోమంది తెలంగాణలో ఎంతోమంది కష్టపడితే ఈయన లబ్ధి పొందిండు. కానీ ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది? గత ప్రభుత్వంలో ఒక 50 సంవత్సరాల్లో జరిగిన దోపిడీ ఒక 10 సంవత్సరాల్లోనే దోపిడీ జరిగింది. దానికి నిర్లక్ష్యమే. ఎగ్జాంపుల్ హైదరాబాదులో, మనకి హైదరాబాద్కు భాగ్యనగరానికి 1000 సరస్సుల నగరం అని పేరుంటుండే. ఎక్కడ చూసినా అద్భుతమైనటువంటి పర్యావరణము, కొండలు కోనలు, అద్భుతమైనటువంటి నగరంగా ఉండే. ఒక మూసి పరివాహక ప్రాంతం, ఒక నది ఒడ్డునున్నటువంటి ఈ ప్రాంతాన్ని ఎన్నో చెరువులు, 1000 సరస్సుల నగరం అనేవాళ్ళు.
కానీ ఈరోజు దీన పరిస్థితి చూస్తుంటే రోజు పేపర్లో హైడ్రా గురించి వింటున్నాం, మనము చెరువుల కబ్జా గురించి వింటున్నాం. ఇంత దారుణం. మనము కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణని అప్పనంగా అదే కాంట్రాక్టులు, మళ్ళా అధికార మార్పిడి మాత్రమే జరిగింది, మళ్ళా వాళ్ళతోనే అక్కడుండేటువంటి కాంట్రాక్ట్లే వీళ్ళు ఒక్క కుటుంబము మొత్తము దోచుకున్నారు. ఇదా మనం తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ? ఇదా మనం కలలుగన్నటువంటి తెలంగాణ? ఎంత అద్భుతంగా ఊహించుకున్నాం మనం, తెలంగాణ వస్తే ఎంత అద్భుతంగా డెవలప్ అవుతుంది అని. ప్రతి రైతు బాగుపడతాడు అనుకున్నాం, ప్రతి కుటుంబం బాగుపడుతుంది అనుకున్నాం. ఎంతోమంది రాజకీయ నాయకులు, అద్భుతమైనటువంటి మేధావులు పైకి వస్తారనుకున్నాం. కానీ ఏం జరిగింది? మళ్ళా గదే రాజకీయం, గదే గుండాల చేతుల్లో ఉంది. తెలంగాణకి ద్రోహం చేసినటువంటి వాళ్ళ చేతుల్లోనే మళ్ళీ నాయకత్వం పోయింది. కొత్త రాజకీయ నాయకులు పైకి రాలేదు. ఇదే మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ. ఇన్ని చెరువులు నాశనం అవుతుంటే, ఇన్ని చెరువులు కబ్జా జరుగుతుంటే, రియల్ ఎస్టేట్ పేరుతోని ఏం జరుగుతుంది? సరే, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేసిండ్రు? కాంగ్రెస్ ఇప్పుడు కొట్లాడుతుంది. బీజేపీకి అన్ని విషయాలు తెలుసు కదా. మన తెలంగాణ వచ్చిన తర్వాత బీజేపీ కొట్లాడాలి కదా. ఎన్ని అంశాలు ఉన్నాయి కొట్లాడడానికి? ఈరోజు మొన్న కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ స్కామ్లన్నీ బయటపడ్డాయి కదా. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, కాళేశ్వరం అన్నారు, ఏ ఒక్కటి కాదు, అన్నిట్లలో స్కామ్సే కదా. డ్రగ్స్ విషయం కావచ్చు, ఇవన్నీ ప్రజలకి ఇప్పటి వరకు ఏమైనా ఎవరైనా మనకు కనబడుతున్నాయా? ఇటు కాంగ్రెస్ మాట్లాడుతుంది, ఇటు బీజేపీ తూతూ మంత్రంగా మాట్లాడుతుంది. కానీ ఏ ఒక్క కేసు అన్నా ఇప్పటి వరకు మనకి బయటకు వచ్చిందా? కేసు ప్రూవ్ అయిందా? ఏ ఒక్క నాయకుడైనా జైల్లోకి పోయిందా? ఏ ఒక్క అధికారైనా జైల్లోకి పోయిందా? అంటే ఇవన్నీ రాజకీయ నాయకులు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా సరే నాయకులంతా ఒక్కటే అనిపిస్తుంది మనకి. పేరుకు మాత్రమే నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు పడినట్టు చేయి, ఏడ్చినట్టు చేయి అన్నట్టే ఉంటారు తప్ప. మళ్ళీ ఈరోజు మనం ఏం వింటున్నాం? కాంగ్రెస్లో బీఆర్ఎస్ పోయి విలీనమవుతుందా? లేకపోతే ఎందుకంటే బీఆర్ఎస్ పెరిగే అవకాశం ఇక్కడ కనబడతలేదు. ఇక్కడ బీఆర్ఎస్ కనుక పెరిగితే వాళ్ళ కుంభకోణాలన్నింటినీ వీళ్ళు బయట పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేతిలో ఉంది ఇప్పుడు. మరి కాంగ్రెస్ నిజంగా బయట పెడుతుందా, లేకపోతే నిజంగా వాళ్ళకి శిక్షలు వేస్తుందా అంటే ఏది? మరి బీజేపీ వాళ్ళన్నా కొట్లాడతారా వీటి మీద అంటే ఎవరు సప్పుడు లేదు. ఎందుకంటే బీజేపీకి ఎంత మంచి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది తెలంగాణలో ఉంటే ప్రజలు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తున్నారు. బీజేపీ వస్తే మేము ఓట్లు వేద్దాం, బీజేపీ వస్తే ఒక మంచి పరిపాలన దొరుకుతుంది అని చెప్పేసి కార్యకర్తలు కష్టపడుతున్నారు, ప్రజలు కష్టపడుతున్నారు. మీరు కొద్దిగా ముందుకు వస్తే ప్రజలందరూ తండోపతండాలుగా ముందుకు రావడానికి, మీతో కలిసి నడవడానికి రెడీగా ఉన్నారు. కానీ బీజేపీకి ఏమైంది? ఈ జవసత్వాలు ఏమైనాయి? ఎందుకు అసలు ఈ బీజేపీలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంది? నాయకత్వ ప్రాబ్లమా? నాయకులు ఉన్నారు, అద్భుతంగా ప్రజలు ఆదరించడానికి రెడీగా ఉన్నారు బీజేపీని. ఎందుకు ముందుకు పోవట్లేదు? ఏదో ఒక చిన్న సమస్య తీసుకుంటారు, రైతుల రుణమాఫీ అని చెప్పేసి తూతూ మంత్రంగా ఒకరోజు 2 రోజులు చేస్తారు, అండ్ ఎక్కడిదక్కడ. ఇన్ని సమస్యలు ఉన్నాయి మనకి. ప్రతి ఒక్క కేసు ఒక్క నాయకుడు పట్టుకోవచ్చు, ప్రతి ఒక్క కేసు మీద అందరు కలిసి కొట్లాడవచ్చు. 2 సంవత్సరాల దాకా కొట్లాడేంత కేసులు ఉన్నాయి. ఆ ఒక్కొక్క కేసులో మనం కనుక బీజేపీ పార్టీ కనుక ఒక్కొక్క కేసుని ప్రూవ్ చేసి వాళ్ళని లోపలేస్తే కనుక ఇక్కడ ఉండేటువంటి బీజేపీ పార్టీ పోతుంది, అదేవిధంగా దానికి లింక్స్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పోతుంది. లేకపోతే ఈరోజు ఏం జరగబోతుందో తెలుసా? మళ్ళీ ఇక్కడ బీజేపీ పార్టీని అనగదొక్కడానికి మళ్ళీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటైపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఫైళ్ళన్నీ కాంగ్రెస్ సంఖ కింద పెట్టుకుని ఉన్నాయి. వాళ్ళు భయపెట్టిస్తారు, వాళ్ళ పార్టీని అందులో కలుపుకుంటారు. దాని తర్వాత మళ్ళీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పంపించడము, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి పంపించడము, చివరికి మనము బీజేపీ పార్టీ అలానే చూస్తూ కూర్చుంటుంది. వచ్చే ఎలక్షన్లో కూడా ఇదే జరుగుతుంది.
కాబట్టి ఒక్కసారి బీజేపీ పార్టీని అడుగుతున్నా, ముందుకు రండి. కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి ఆలోచించాలా? ఎంత కార్యకర్తల్లో ఎంత ఉద్వేగం ఉందో, కార్యకర్తల్లో ఎంత కసి ఉందో మీకు అర్థమవుతలేదు. చాలామంది పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి బీజేపీ పార్టీ.